మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మన మనసులోని కోరిక నెరవేరాలని దీవించే మంత్రం. మన ఆశయం మంచిదైతే, అది నలుగురికి ఉపయోగపడేది, ఉపాధి కల్పించేదైతే ఏ విధంగానైనా సరే నెరవేరుతుందని మరోసారి నిరూపిస్తోంది మనోవాంఛ సంస్థ. ఇంతకీ ఈ సంస్థ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది, దీనివల్ల ఎంతమంది ఉపాధి పొందుతున్నారు తెలుసుకుందాం. ఇదిగో ఈవిడే మనోవాంఛ వ్యవస్థాపకురాలు సింధు శ్రీరామ్. నాగోల్లో నివాసముంటున్న సింధుకి చిన్ననాటి నుంచే సమాజం కోసం తనవంతుగా ఏదైనా చెయ్యాలనే కోరిక ఉండేది. అలా ఆమెతో పాటే ఆమె ఆశయం కూడా పెరిగి పెద్దదయింది. 2009లో ఫైన్ ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు సింధు. అలా చదివిన కోర్సు నుంచే సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకొని 2018లో మనోవాంఛకి శ్రీకారం చుట్టారు. నమస్తే అండి, నా పేరు సింధు శ్రీరామ్. సో మాది బేసికల్గా హైదరాబాద్. నేను జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నాను. సో లేటర్ పార్ట్ మనోవాంఛ అనేది ఈజ్ లైక్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇనిషియల్గా నేను ఆర్ట్ చేస్తూ ఉన్నప్పుడు అందరూ నా నియర్ అండ్ డియర్ అందరూ అడిగేవాళ్ళు, ఇలా ఈ ఆర్ట్ని మనం గిఫ్టింగ్లో ఇంట్రడ్యూస్ చేస్తే మల్టిపుల్ ఆఫ్ పీపుల్స్ చూస్తారు కదా అని. అంటే అప్పుడు మెల్లగా స్టార్ట్ చేశాను. ఇనిషియల్గా నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 300 రూపీస్ అవుట్ ఆఫ్ అన్నీ అనగా. లేటర్ పార్ట్ నాకు ఆర్డర్స్ రావడము, ఇనిషియల్గా నేను చాలా మిస్టేక్స్ చేశాను. సో ఆ మిస్టేక్స్ అన్నీ జరుగుతున్నప్పుడు ఎవ్రీవేర్ అన్ని చోట్ల నేర్చుకుంటూ వచ్చాను. ఈ ప్రాసెస్లో నేను ఎలా ఉండాలో, నాకేం కావాలో అనేది కూడా నాకు అర్థమైంది. అంటే నేను చాలా హర్డిల్స్ వెళ్ళాను అనమాట. సో అన్నిట్లోనూ నేను ఎందుకు ఇలా ఉండాలి, నేను ఎందుకు ఇలా చేయకూడదు అనే థాట్ నాకు వచ్చింది. సో ఫైనాన్షియల్గా నేను స్ట్రాంగ్గా ఉన్నా లేకపోయినా ఒక సెల్ఫ్గా మనకంటూ ఏదైనా ఉండాలి, లేకపోతే మనకు ఆ వాల్యూ అనేది ఉండదు అనేది నేను తెలుసుకున్నాను. సో లేటర్ పార్ట్ నేనంటూ ఏదైనా చేయాలి అనుకుని ఐ స్టార్టెడ్ దిస్. సో నేను చదువుకున్న దాన్ని ఇలా ఇంప్లిమెంట్ చేశాను. సో చాలామంది నాకు, అంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే నాకు చాలా అవకాశం ఇచ్చి, వాళ్ళు పర్లేదు నేను ఎన్నో మిస్టేక్స్ చేసినా కూడా నాతో గొడవ పెట్టుకొని ఇలా ఏమీ లేకుండా దే ఆస్ మీ టు లెర్న్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అని ఎంటర్టైన్ చేశారు. అలాగా నేను మెల్లమెల్లగా నేర్చుకుంటూ అన్నీ టుడే ఐ వాజ్ డూయింగ్ ఆన్ కస్టమైజ్డ్ గిఫ్టింగ్ అనమాట. మనం ఏది చేసినా సరే దాంట్లో ఒక మీనింగ్ ఉండాలి అనేసి నేను ఇది స్టార్ట్ చేశాను. నిజం చెప్పాలంటే ఫస్ట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఒక్కదాన్నే. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ అండి, నేను మార్నింగ్ 6 o'clock 8, అంటే రేపు ఎగ్జిబిషన్ అంటే ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేసిన రాత్రంతా వర్క్ చేస్తూ ఉండేదాన్ని. ఫర్ ద నెక్స్ట్ 3 days కూడా ఒక్కదాన్నే ఉండేదాన్ని. అండ్ ఐ యూస్ టు ఎర్న్ లైక్ 300, 500 అంతే. సో అది నాకు కావాలని నేను చేయలేదు, నాకు అది ఇష్టం కాబట్టి చేశాను నేను. అలా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతో తను అనుకున్న వ్యాపారంలో నిలదొక్కుకోగలిగానని అంటున్నారు సింధు. 2018లో మనోవాంఛను మొదలుపెట్టినప్పుడు తాను ఒక్కరే ఉన్నారని, ఇప్పుడు తన వల్ల మరికొంతమంది ఉపాధి పొందుతుండడం సంతోషంగా ఉందని అంటున్నారు. సంస్థ స్థాపించిన తొలినాళ్లలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నగర వ్యాప్తంగా ఎక్కడ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్లు నిర్వహించినా అక్కడికి వెళ్లి స్టాల్ ఏర్పాటు చేసుకునేదాన్నని తెలిపారు. అప్పుడా సమయంలో తనకు 300 నుంచి 500 రూపాయల వరకు వచ్చేవని గుర్తు చేసుకున్నారు. అయితే ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేయగలిగానని, చేస్తున్నానని అంటున్నారు. మనోవాంఛ ఆర్గనైజేషన్ని ఒక లక్ష్యంతో మొదలుపెట్టారు సింధు శ్రీరామ్. ఆర్గనైజేషన్ ప్రారంభించిన మొదట్లో దివ్యాంగులకు ఉపాధి కల్పించినట్లు ఆమె తెలిపారు. సో ఇనిషియల్గా అయితే నేను డిజేబుల్డ్, హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇవ్వాలి అనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఇప్పటికి కూడా అదే ఉండింది. సో మనకు మధ్యలో కరోనా కొంచెం ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, కొంచెం గ్యాప్ వచ్చింది. దాని తర్వాత నా చుట్టూ ఉండే వాళ్ళలో ఉమెన్ నేను చాలామంది చూశాను సఫర్ అవ్వడము. ఇలా అంతా నేను అనుకున్నాను, సరే నేను బీయింగ్ ఏ ఉమెన్ ఐ వాంటెడ్ టు సపోర్ట్ ఉమెన్, ఇంకొకరు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాను. అండ్ దెన్ టుడే నా దగ్గర చేసే ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా నేను ఎప్పుడు కాదు అనకుండా నాకు ఏది వీలైతే అది తప్పకుండా వాళ్ళకి చేస్తూనే ఉండేదాన్ని.
ప్రస్తుతం మనోవాంఛ ద్వారా 15 నుంచి 20 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. పెద్ద మొత్తంలో గిఫ్టింగ్ ఆర్డర్లు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మంది మహిళలను తీసుకుని వారికి ఉపాధి కల్పిస్తున్నట్లు సింధు తెలుపుతున్నారు. ఆమె చెప్పినట్లుగానే మనకు మనోవాంఛ సంస్థలో ఎక్కడ చూసినా సరే మహిళలే కనిపిస్తుంటారు. వారంతా ఉదయాన్నే వచ్చి గిఫ్టింగ్ బాక్సులు తయారు చేయడంలో నిమగ్నమైపోతుంటారు. సింధు శ్రీరామ్ తన ఇంట్లోనే తన వ్యాపారానికి సంబంధించిన వర్క్షాప్స్, స్టోరేజ్ చేస్తుంటారు. ఇంటినే బిజినెస్ స్పేస్గా మార్చుకున్నారు. అందుకే ఇక్కడ పనిచేస్తున్న మహిళలకు ఇంట్లో ఉన్న ఫీలింగే కలుగుతూ ఉంటుంది. ఇంటి వాతావరణంలో పనిచేస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు మనోవాంఛ ద్వారా ఉపాధి పొందుతున్న మహిళలు. నా పేరు మాధురి. నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను 6 years నుంచి. నాతో పాటు 15-20 మెంబర్స్ గర్ల్స్ వర్క్ చేస్తున్నారు. బయట ఒక 2 years వెళ్ళా చాలా ఇబ్బంది అయింది. సో ఇక్కడ చేస్తున్నాను. బర్త్డే పార్టీస్కి, శ్రీమంతానికి, ఓనీ ఫంక్షన్స్, సీజన్కి సంబంధించింది వర్క్ చేస్తుంటాం. సీజన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లేట్ నైట్ అయినా ఉంటాం. అక్క వచ్చి దగ్గరుండి దింపేసి వస్తుంటుంది సేఫ్గా. ఒకళ్ళు లేనప్పుడు ఖాళీగా ఉంటాం. అక్క వర్క్ ఉన్నా లేకపోయినా మాకు శాలరీ మంత్లీ లాగానే పే చేస్తుంటుంది. మనోవాంఛల ముందు జాయిన్ అవ్వకముందు చాలా వర్క్స్కి ఇబ్బంది పడి టైం టు టైం వెళ్ళి లేట్ నైట్స్ చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు దగ్గరే టైం ప్రకారం ఏం లేదు, లంచ్కి వెళ్తాం, ఏమన్నా వర్క్ ఉన్నా వెళ్ళేసి వస్తుంటాం. మాతో పాటు 15-20 మెంబర్స్ ఉంటారు అక్కయ్య వాళ్ళు గిట్ట. నా పేరు పావని. నేను మనోవాంఛలో జాయిన్ అయ్యి ఒక 7 months అవుతుంది. రీసెంట్గానే జాయిన్ అయ్యాను. నేను యాక్చువల్గా బయట పార్ట్ టైం జాబ్ కోసం చూస్తుంటే నాకు ఇది సెక్యూర్గా అని కొందరు ఇన్ఫామ్ చేశారనమాట. ఇక నాకు తెలియంగానే జాయిన్ అయిపోయాను. ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్, ఇంకా మంచిగా ఉంటుంది. నాతో పాటు చాలామంది వర్క్ చేస్తారు, 15-20 మెంబర్స్ దాకా. నా పేరు సంతోషి. నేను 4 years నుంచి ఇక్కడే చేస్తున్నా. నాకు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. అయితే బయట పోయి చేయడానికి ఇబ్బంది అవుతుందని ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ చెప్తే నేను ఇక్కడే చేస్తున్నా. టైం అంటూ ఏమి ఉండదు. అంటే వచ్చి మళ్ళీ మధ్యలో వెళ్ళి పిల్లలను చూసుకొని మళ్ళీ వస్తుంటాను. ఇంకా రిటర్న్ గిఫ్ట్లు అంతే. అంత హార్డ్ పని ఏం కాదు, తేలికనే ఉంటుంది. కూర్చొని చేయడమే కదా సులభమని ఇక్కడనే ఒక 15 మంది 20 మంది కలిసి అందరం కలిసి చేస్తుంటాము. ఒకవేళ లేట్ నైట్ అయినా అక్క వచ్చి ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ వచ్చేస్తుంది. సెక్యూర్గా ఉంటుంది, చాలా బాగుంది ఇక్కడే. ఇక వీరు తయారు చేసే గిఫ్ట్ బాక్స్లలో వాడే వస్తువులన్నీ ఆర్గానిక్గా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఆర్గానిక్ కలర్లు, రీసైక్లింగ్ ప్రాడక్ట్లని ఎక్కువగా ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు సింధు. చెట్ల కొమ్మలు, బెరడు, వీట్ గ్రాస్ వంటివి తీసుకుని వాటి ద్వారా రంగులు వంటివి తయారు చేస్తున్నట్లు తెలిపారు. పెళ్లికి సంబంధించిన గిఫ్ట్ బాక్సులు తయారు చేస్తున్నట్లయితే అందులో గాజులు, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీస్, చెక్కతో చేసిన రామచిలుకలు, క్లయింట్ చెప్పిన గిఫ్ట్లు పెట్టి అందిస్తున్నారు. ఈ గిఫ్ట్ బాక్సుల ప్యాకింగ్ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ప్రతి ఒక్క గిఫ్టు ఒక్కో రకంగా ఉండి ఆకట్టుకుంటుంది. బేసికల్గా మేము ఎలా అంటే ఆర్గానిక్, మోస్ట్లీ వివర్ ఇంటూ ఆర్గానిక్. సో ప్రతిదీ ఇప్పుడు మేము ఈటబుల్స్ చేసినా ఏదైనా మేము ఏది అవుట్సోర్స్ చేసుకున్నా అది ఖచ్చితంగా ఆర్గానిక్ అయి ఉండేలాగా చూసుకుంటాము. ఈవెన్ మేము క్యాండిల్స్ ప్రిపరేషన్ చేసినా కూడా మేము ఎవరితోని కొలాబరేట్ అవినా కూడా వాళ్ళు అది సోయా వ్యాక్స్తో చేస్తున్నారా, పెట్రోలియం జెల్స్తో చేస్తున్నారా, ఎలా ఉంటుంది అనేది మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత సో ఆన్ టర్మ్స్ బేసిస్లో మేము అది కొలాబరేషన్ బేసిస్లో అందరు వెండర్స్తో చేయించుకుంటూ ఉంటాను. సో మనము రెగ్యులర్ గిఫ్టింగ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఆ గిఫ్ట్ మీ దాకా వచ్చిందంటే మీకు గుర్తుండిపోయేలాగా చేయాలి అని నేను అనుకుంటాను. ఇది బేసికల్గా బనానా గ్రాస్ మెటీరియల్స్ అలాంటి వాటితో చేస్తాము. సో ఎంబ్రాయిడరీ అనేది ఈ థ్రెడ్ ఏదైతే ఉందో ఇది మనకు కాశ్మీర్ సిల్క్స్ అని, వులెన్ అవి ఏవైతే ఫైన్ క్లోత్స్, ఫైన్ థ్రెడ్స్ తీసుకొచ్చి మనము అస్సాం సైడ్ నుంచి, ఒరిస్సా ఇటు సైడ్ వాళ్ళతోని వెండర్స్ మనకంటూ స్పెసిఫిక్గా మనోవాంఛకి కొంతమంది టీమప్ చేసుకొని వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే ఈ గ్రాస్ మనకి అక్కడ చాలా ఫెమిలియర్గా ఉంటుంది. సో అందుకని స్పెసిఫిక్గా అక్కడ తయారు చేయిస్తాం అనమాట. ఇది నేను నా ఓన్ డిజైన్ అండి. అంటే బేసికల్గా ఇది నేను ఫస్ట్ ఒక క్రియేటివ్గా ఇలాగే ఉండాలి అని డ్రాయింగ్ చేయించుకొని దాని ప్రకారంగా మౌల్డ్ చేయించి ఇలా చేయించాను. బేసికల్గా మా దగ్గర 500 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి అప్ టు మ్యాక్సిమం క్లయింట్ బడ్జెట్స్ బట్టి మేము అదే, ఇప్పుడు ఇదే పీస్ ఉండింది అనుకోండి, దీన్ని మనం తక్కువ బడ్జెట్లో డిజైన్ చేయొచ్చు, ఎక్కువ బడ్జెట్లో కూడా డిజైన్ చేయొచ్చు. క్వాలిటీ అంతా సేమ్ ఉంటుంది, బట్ ద థిక్నెస్ అండ్ ద షేప్ అండ్ ద సైజ్, సో వాటిని ప్రకారం మనం ప్రైజింగ్ అనేది కస్టమర్కి తగ్గట్టుగా డిజైన్ చేస్తాము.
ఈ విధంగా తానే ఆలోచించి తన ఆర్ట్ కళను కూడా మేళవించి ఒక డిజైన్ వేసి అందుకు సంబంధించిన టీంతో వాటిని తయారు చేయిస్తున్నారు. అలా తయారు చేసిన వస్తువులని గిఫ్టింగ్ బాక్స్లలో అమరుస్తూ క్లయింట్లకి అందిస్తున్నారు. పెళ్లిళ్లకు, పండుగలకు, పుట్టినరోజులకు, సీమంతాలకు, ధోతీ ఫంక్షన్లకు, హాఫ్ శారీ సెరమనీలకు, స్టోర్ లాంచ్లకు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫంక్షన్లకు ఇలా విభిన్న రకాల శుభకార్యాలకు గిఫ్టింగ్ బాక్స్లను తయారు చేయిస్తున్నారు సింధు శ్రీరామ్. ఈ గిఫ్ట్ ధరలు 500 రూపాయల నుంచి మొదలై కస్టమర్ బడ్జెట్ని బట్టి పెరుగుతూ ఉంటాయని అన్నారు. ఈ విధంగా తన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సింధు శ్రీరామ్. త్వరలోనే ఒక లైవ్ స్టోర్ కూడా ప్రారంభించి తమ ఉత్పత్తులను ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా మరింత మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నారు. మహిళలకు మహిళలే ఆసరా అనే మాటకు నిదర్శనంగా నిలుస్తోంది మనోవాంఛ. ఒక మహిళకు వచ్చిన ఆలోచన అనేక మంది మహిళలకు భరోసానిస్తుంది. ఇలాగే ఎంతో మంది మహిళలు ఉపాధి పొందాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.